ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అది వచ్చేసి సింగిల్ మూవీ రివ్యూ. ఈరోజు సింగిల్ మూవీ రివ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతాం. గీతా ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను సింగిల్ ఏ మేర అందుకుందో తెలుసుకుందాం పదండి. నటులు శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా, వెన్నెల, కిషోర్, రాజేంద్ర ప్రసాద్, విటివి గణేష్ తదితరులు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, ఛాయాగ్రహణం వేన్ రాజ్, మాటలు భానునంద్, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి, కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం కార్తిక్ రాజ్. యువతకు మెచ్చే కామెడీ ఎంటర్టైనర్లతో ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ సంపాదించిన యువ నటుడు శ్రీ విష్ణు. అతను హీరోగా నిన్ను వీడను నీడను నేనే ఫేమ్ కార్తిక్ రాజ్ రూపొందించిన సినిమా సింగిల్. గీతా ఆర్ట్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ అంచనాలను సింగిల్ ఏ మేర అందుకున్నదో తెలుసుకుందాం పదండి. కథ విజయ్ శ్రీ విష్ణు ఒక బ్యాంకు ఉద్యోగి. వయస్సు మీద పడుతున్న తన జీవితంలోకి అమ్మాయి రావట్లేదని ఎన్నాళ్ళు ఇలా సింగిల్గా ఉండాలని ఫీల్ అవుతుంటాడు. ఆ సమయంలో అతడి జీవితంలోకి ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. అందులో ఒకరు విజయ్ ప్రేమించిన పూర్వ, కేతిక గారు నటించారు. మరొకరు విజయ్ని ప్రేమించిన హరిణి, ఇవానా గారు నటించారు. ఓవైపు పూర్వాను మెప్పించడానికి గట్టిగా ప్రయత్నిస్తూ ఇంకోవైపు హరిణిని వదిలించుకోవడానికి కూడా అంతే కష్టపడుతుంటాడు విజయ్. మరి పూర్వ ప్రేమను తనను ప్రేమించేలా విజయ్ చేసుకోగలిగాడా, లేక హరిణికే అతను లొంగిపోయాడా? ఈ ఇద్దరు అమ్మాయిలతో తన ప్రేమాయణం చివరికి ఎలాంటి మలుపు తిరిగింది? ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ. జాతి రత్నాలు, మ్యాడ్ ప్రేమలు, గత కొన్నేళ్లుగా తెలుగు యువతకు బాగా ఆకట్టుకున్న కామెడీ ఎంటర్టైనర్లను వీటన్నిటిలో కామన్గా కొన్ని కనిపిస్తాయి. వీటిలో చెప్పుకోవడానికి బలమైన కథ అంటూ ఏమీ ఉండదు. పెద్దగా సీరియస్ క్యారెక్టర్లు కూడా కనిపించవు. ఎమోషనల్ని, యాక్షన్ని అని వేరే రసాలేవి వాటిలో పులిమే ప్రయత్నం చేయలేదు. పాత్రలన్నీ నాన్ సీరియస్గా కనిపిస్తాయి. ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం, క్యారెక్టర్ల మధ్య జాలీగా అనిపించే కన్వర్సేషన్స్, సన్నివేశాలు నడిపించడం, ఎక్కువగా డైలాగుల మీదే ఫన్ జనరేట్ చేయడానికి ప్రయత్నించడం, ఏ దశలోనూ కథను సీరియస్గా మార్చకపోవడం ద్వారా ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వు చెదరనీయకపోవడం, ఇదే టెంప్లెట్లో ఉంటాయి. ఈ సినిమాలు సింగిల్ సైతం ఈ ట్రెండ్ను అనుసరించిన సినిమానే. 2 గంటల పైన విడివి ఉన్న సినిమాల్లో కొన్ని నిమిషాలకు మించి సీరియస్గా అనిపించని సినిమా ఇది. తొలి సన్నివేశం నుంచి చివరి సీన్ వరకు నవ్వించడమే ధ్యేయంగా సాగిన ఈ చిత్రంలో కామెడీ పంచులు బ్రహ్మాండంగా పేలాయి. ఓవైపు శ్రీ విష్ణు, ఇంకోవైపు వెన్నెల కిషోర్ కలిసి ప్రేక్షకులు నవ్వుల్లో ముంచెత్తారు. కథాకథనాలు సాధారణంగా అనిపించిన ఈ ఇద్దరి కామెడీ టైమింగుల వల్ల, ట్రెండీ డైలాగుల వల్ల సింగిల్ యువత మెచ్చే మంచి టైంపాస్ ఎంటర్టైనర్గా తయారైంది. సోషల్ మీడియాలో బాగా మింగిల్ అయిపోయిన ఈ తరం యువతను ఆకట్టుకోవాలంటే కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మీమ్ లాంగ్వేజ్తో కామెడీ పంచులు రాసుకుని టైమింగ్ బాగున్న ఆర్టిస్టులతో ఆ డైలాగులు సరిగ్గా డెలివరీ చేయిస్తే చాలు, యూత్ బాగా కనెక్ట్ అయిపోతారు. సింగిల్ టీం అదే చేసింది. ఇంతకుముందు తెలుగులో నిన్ను వీడన్ నీడన్ నేనే లాంటి సూపర్ నేచురల్ థ్రిల్లర్ తీసిన తమిళ దర్శకుడు కార్తిక్ రాజ్ ఈసారి తెలుగులో నటిస్తున్న ట్రెండ్ను బాగా పట్టుకున్నట్టు యూత్ రిలేట్ అయ్యే క్యారెక్టర్లను రాసుకుని ఫన్నీ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నాడు. వాటికి సరైన ఆర్టిస్టును ఎంచుకున్నాడు. ఇక సామజవర్గమనతో ఈ ట్రెండ్కు తగ్గ కామెడీ రైటర్గా పేరు తెచ్చుకున్న భాను నందు మరోసారి తమ ఫేమ్ పవర్ చూపించారు. సోషల్ మీడియా మీమ్స్ని కాచి వడబోసినట్లుగా వాళ్ళు రాసిన
డైలాగులే సినిమాకు మేజర్ హైలైట్. కామెడీ పండించడంలో, డైలాగులు పలకడంలో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న భానునంద్ డైలాగులను పట్టుకొని చెలరేగిపోయారు. ఇక కామెడీలో చిన్న హింట్ ఇస్తే చాలు అల్లుకుపోయే వెన్నెల కిషోర్కు హీరోతో సమానమైన స్క్రీన్ టైం ఉన్న పాత్ర. ఫన్నీ సిచ్యువేషనల్ కుదరడంతో నవ్వులకు లోటే లేకపోయినా సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్లు ఇష్టపడే వాళ్ళైతే ఇందులో పంచులను భలేగా ఎంజాయ్ చేస్తారు. ఒకటి పట్టుకునే లోపే ఇంకోటి వచ్చి పడే పంచులు వర్షంలో తడిసి ముద్దయిపోతారు. సింగిల్ ట్రైలర్ చూస్తేనే చాలామంది హీరోలను పాపులర్ సినిమాల్లోని డైలాగులను అనుకరించడం, అలాగే రియల్ లైఫ్ క్యారెక్టర్లను పేరడీ చేయడంపై ఒక అంచనా వస్తుంది. ఈ అంచనాలను మించి పంచులుంటాయి. సినిమాలో మహేష్ బాబు బ్యాంక్ అంటే టెంపుల్ సినిమా డైలాగ్ నుంచి మంచు మనోజ్ రియల్ పంది బిర్లోడ డైలాగుల వరకు, కర్రీ అండ్ సైనైడ్లో జాలీ జోసెఫ్ వండిన శనగల కూర నుంచి కుమారి ఆంటీ కస్టమర్లకు పెట్టే లివర్ల వరకు మీమ్ డైలాగులు ఇందులో కోకొల్లలు. చివరికి తన కల్ట్ ఫ్యాన్స్ తన సినిమాను థియేటర్లో కాకుండా ఓటీటీలో మాత్రమే చూస్తారంటూ స్వయంగా తన మీద తానే పంచు కూడా వేసుకున్నాడు శ్రీవిష్ణు. వెన్నెల కిషోర్తో కలిసి అతను చేసిన అల్లరే సినిమాను జాలీగా ముందుకు నడిపిస్తుంది. ముఖ్యంగా ఒక సీన్లో లుంగీతో వెన్నెల కిషోర్ చేసిన కామెడీకి కడుపు చెక్కలవ్వాల్సిందే. ఇక ప్రేక్షకులకు గట్టిగా నవ్వించే ఎపిసోడ్లు సినిమాలో ఇంకో 3-4 ఉన్నాయి. హీరోయిన్లు ఇద్దరితో హీరో రొమాన్స్ ట్రాక్స్ సాధారణంగా కొంచెం సిల్లీగా కూడా కనిపించిన కామెడీ వల్ల దాని మీదికి ఎక్కువ దృష్టి పోదు. ఇవానా పాత్రను చాలా వరకు నార్మల్గా చూపించి ఉన్నట్లుంది. దాన్ని సీరియస్గా మార్చి సినిమాకు కొంచెం ఎమోషనల్ టచ్ ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నించాడు. ఈ ట్రాక్ అంతా సినిమాలో నాన్ సింక్ అనిపిస్తుంది. ఈ ఒక్క ఎపిసోడ్లో ప్రేక్షకులు సింగిల్తో డిస్కనెక్ట్ అయిపోతారు. మళ్ళీ క్లైమాక్స్ను పాత స్థాయిలో ఫన్నీగా నడిపించేశారు దర్శకుడు. ముగింపులో ఏదైనా బలమైన సన్నివేశం ఉంటుందని అనుకుంటే అలాంటిదేమీ లేకుండా సాధారణంగానే ముగించాడు దర్శకుడు. దీనివల్ల క్లైమాక్స్ మరీ తేలికైపోయిన భావన కలుగుతుంది. చివర్లో సింగిల్ 2ను లీడ్ ఇచ్చింది టీమ్. అయితే సింగిల్ బాగానే టైంపాస్ చేయించినప్పటికీ ఇంతకు మించి ఈ కథ నుంచి పిండడానికి ఏముంది అని ఫీలింగ్ కలుగుతుంది. కథనాల సంగతి వదిలేసి సోషల్ మీడియా ట్రెండ్కు తగ్గ కామెడీ పంచులతో నవ్వుకోవాలనుకుంటే, 2 గంటల టైం పాస్ చేయాలనుకుంటే సింగిల్ మంచి చాయిస్. నటులు కెరీర్లో ఒక దశ వరకు మూడీ క్యారెక్టర్లకు పేరు పడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం శ్రీవిష్ణు చూసే కోణమే మారిపోతుంది. తెరపై శ్రీవిష్ణును చూడగానే యువ ప్రేక్షకుల ముఖాల్లోకి చిరునవ్వు వస్తుంది. ఒక టిపికల్ డైలాగ్ డెలివరీతో, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను భలేగా నవ్విస్తున్నాడు. విష్ణు సామాజ వర్గమున స్వాగ్ తర్వాత ఈ సినిమాలో శ్రీవిష్ణు బాగా నచ్చేస్తాడు. నాన్ స్టాప్ కామెడీతో అతను ఆకట్టుకున్నాడు. తన లుక్స్ కంటే కామెడీకి ఫ్యాన్స్ ఉన్నారంటే అతను సినిమాలో చెప్పిన డైలాగ్ వాస్తవమే. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్కు సరిపోయే పాత్రని ఇచ్చాడు దర్శకుడు. ఇక వెన్నెల కిషోర్ గురించి చెప్పేది ఏముంది, మళ్ళీ తన టాలెంట్ను తగ్గ పాత్రలు ఇస్తున్నారు దర్శకుడు. ఇప్పుడు చేసే హీరో వల్ల నానా అవస్థలు పడే ఫ్రెండ్ క్యారెక్టరే అయినా కామెడీ సిచ్యువేషన్లు బాగా కుదరడంతో అతను చెలరేగిపోయాడు. తన కోసమే చూడాల్సిన సీన్లున్నాయి. సింగిల్లో హీరోయిన్లు కేతికా శర్మ, ఇవానా ఇద్దరు పాత్రలు సరిపోయారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఓకే. రాజేంద్ర ప్రసాద్ కొన్ని సినిమాలు కనిపించే సీరియస్ పాత్ర చేశాడు. దాని ఇంపాక్ట్ పెద్దగా లేకపోయింది. వీటిని గణేష్ తన మార్కు కామెడీతో ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులు మామూలే. సాంకేతిక వర్గం విశాల్ చంద్రశేఖర్ పాటలు ఓ మోస్తారుగా అనిపిస్తాయి. సింగిల్ పాటలకు ప్రాధాన్యమున్న సినిమా కాదు, కానీ ఉన్న వాటిలో మళ్ళీ వినాలనిపించేవి లేవు. విశాల్ నేపథ్య సంగీతం సినిమా నడతకు తగ్గట్లుగా హుషారుగా సాగింది. వేల్ రాజ్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన మేర ఉన్నాయి. భాను నంద్ డైలాగులు సినిమాకు పెద్ద అసెట్. ఆ దర్శకుడు కార్తీక్ రాజ్కు ప్రస్తుతం తెలుగులో నడుస్తున్న కామెడీ సినిమాలో
ట్రెండ్ను బాగానే అర్థం చేసుకుని సింపుల్ కథ రాసుకున్నారు. శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్లకు తగ్గ క్యారెక్టర్లు రాసి కామెడీ ప్రధానంగా సినిమాను బాగానే నడిపించారు. కథ సాధారణంగా అనిపించిన బోరు కొట్టని అతడి కథనంతో మార్కులు కొట్టేశాడు. చివరిగా ఓవరాల్గా ఈ సినిమా అయితే సూపర్ అని చెప్పొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.